ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా చెలరేగిన కేకేఆర్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, తీన్మార్ బౌలింగ్కు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా రెండేసి వికెట్లతో చెలరేగారు. సునీల్ నరేన్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసి గెలుపొందింది. ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీతో చెలరేగగా శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, లిజర్డ్ విలియమ్స్ ఓ వికెట్ తీశారు. 154 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరేన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి బంతి నుంచే ఫిల్ సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా సునీల్ నరేన్ స్ట్రైక్ రొటేట్ చేశాడు. సాల్ట్ విధ్వంసంతో కేకేఆర్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. అనంతరం అక్షర్ పటేల్ వేసిన తొలి బంతికే సునీల్ నరేన్ క్యాచౌట్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే రింకు సింగ్ను విలియమ్స్ అవుట్ చేశాడు. ఆ పరిస్థితుల్లో వెంకటేష్ అయ్యర్తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడాడు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించిన ఈ జోడీ 21 బంతులు మిగిలి ఉండగానే విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.